ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో డిఫరెంట్ స్నాక్ రెసిపీస్ అయితే షేర్ చేస్తానండి. సో కిడ్స్ కోసమైనా మన కోసమైనా సరే ఈవినింగ్ స్నాక్స్ చాలా మటుకు చేసుకుంటాం కదా. సో ఆ డిఫరెంట్ స్నాక్ రెసిపీస్ అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ముందైతే గారెల రెసిపీ షేర్ చేస్తానండి. సో గారెలు చేసుకోవడానికి ముందైతే మనము పచ్చికారం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక చూపించినట్టు వీడియోలో పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అలాగే సాల్ట్ వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ బియ్యం పిండి మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే ఒక 3 గ్లాసెస్ తీసుకొని ఇందులో బటర్ యాడ్ చేశాను. ఫస్ట్ వేడి చేసిన బటర్ యాడ్ చేసి మంచిగా కలిపి, అది క్వాంటిటీ బటర్ ఎలా యాడ్ చేయాలి అంటే మనం కలిపిన తర్వాత అది ఒక ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలన్నమాట చేతిలో. సో అప్పుడు అది కరెక్ట్గా బటర్ క్వాంటిటీ సరిపోయినట్టు. నెక్స్ట్ ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు అండ్ నువ్వులు ఏంటంటే మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. పల్లీలు కూడా పొట్టు తీసినవి, అలాగే హాఫ్గా చేస్తాం కదా పల్లీలు, అలాంటివి యాడ్ చేయాలన్నమాట. హోల్ గ్రౌండ్నట్ యాడ్ చేయకూడదు. సో కారం ఏంటంటే మనము ఫస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసి చూసుకోవాలండి. మీకు సాల్ట్, కారం కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ కావాలి అంటే టేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఏంటంటే ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. బట్ మళ్ళీ టేస్ట్ చేసి నాకు కారం తక్కువగా ఉంది అనిపించి మళ్ళీ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేయాలండి గారెలకి, ఎందుకంటే మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో బటర్ కూడా వేసాం కదా, హాట్ వాటర్ వేసి చేస్తే ఏంటంటే గారెలు క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి కరకరలాడుతూ. సో ఇంకా మంచిగా కలపాలండి. ముందు ఏంటంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపి చూడండి. కొంచెం మనం కలుపుతుంటే చల్లబడతా ఉంటాయి కదా, అప్పుడు హ్యాండ్తో మంచిగా ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ముద్దలాగా చేసి పెట్టుకోండి. మరీ సాఫ్ట్గా ఉండకూడదండి గారెల పిండి, ఎప్పుడైనా సరే కొంచెం గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి గారెలు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. అంటే మెత్తగా కాకుండా, లేదు అంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం గట్టిగా చేస్తే ఏంటంటే కరెక్ట్గా ఆయిల్లో వేగుతాయి, టేస్ట్ కూడా బాగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న సైజు ముద్దలాగా చేసుకుంటే బెస్ట్ అండి. మరీ పెద్దగా గారెలు చేసుకుంటే బాగోవు. నేను చేసిన సైజు ఏంటంటే మీడియం సైజ్ అనమాట. కొంతమంది ఇంతకంటే చిన్న సైజు గారెలు కూడా చేసుకుంటారు. బట్ నేనైతే కొంచెం మీడియం సైజులో ఉండేలాగా చిన్న ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ముందే ముద్దలన్నీ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఒకేసారి ప్రెస్సింగ్ మన దగ్గర ఉంటుంది కదండి, పూరీ ప్రెస్ అంటాం కదా, సో దానితో చేసేసుకోవచ్చు అనమాట ఫటాఫట్ గారెలు. పూరీ ప్రెస్ పైన ఒక కవర్ పెట్టి గారెలు ఒత్తుకుంటే బాగా వస్తాయండి. కవర్ కూడా ఏంటంటే కొంచెం మందంగా ఉండాలన్నమాట. సో మనకి షాపింగ్కి చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా కవర్స్, దాన్ని కొంచెం రెక్టాంగిల్ షేప్లో కట్ చేసేసుకొని 2 సైడ్స్ కవర్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో 1 సైడ్ కవర్ పైన మనం మంచిగా ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదండి, గారె ముద్ద, దాన్ని పెట్టేసి ప్రెస్ చేయాలి. మీకు అందరికీ తెలిసిందే గారెలు ఎలా ప్రెస్ చేయాలి అనేది. సో ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలండి. సో నేను ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ప్రెస్ చేస్తూ కంప్లీట్గా కాటన్ క్లాత్ పైన పెట్టుకున్నాను అనమాట. సో ఇలా కాటన్ క్లాత్ పైన పెడితే ఏంటంటే మనకి త్వరగా ఆరిపోతాయి గారెలు. వెంటనే మనము ఫ్రై చేయడం కంటే కూడా ఇలా కాటన్ క్లాత్ పైన పెట్టేసుకొని కొంచెం ఆరాలన్నమాట. సో కొంచెం ఆరితే బాగా వస్తాయన్నమాట. సో నాకు ఈ కంప్లీట్ బెడ్షీట్ పైన వేసి పెట్టుకున్నాను. మా డైనింగ్ టేబుల్ ఉంది కదండి, మీకు తెలుసు కదా, సో దానిపైన ఒక బెడ్షీట్ వేసి ఇలా గారెలన్నీ ప్రెస్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కరెక్ట్గా హీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా కాగాలండి, లేకపోతే గారెలు సరిగ్గా వేగవు. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మంచిగా రావాలంటే ఆయిల్ మంచిగా కాగాలన్నమాట. సో ఇక్కడ ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇంకా నెక్స్ట్ నేనైతే గారెలు వేసి ఫ్రై చేసుకున్నాను. గారెలు ముందు ఆయిల్లో వేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయండి. సో ఒక 2 to 3 టైమ్స్ ఇలా ఫ్లిప్ చేశాక అది మంచిగా హార్డ్గా అయిపోతాయి. అండ్ చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. అండ్ ఫ్రై చేసేటప్పుడు మరీ బ్రౌనిష్ షేడ్గా వచ్చేదాకా ఫ్రై చేయకూడదండి. కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చిందంటే చాలు, ఇంకా తీసేయాలి. మనం బయటకు తీసిన తర్వాత కూడా ఇంకా అది కలర్ అనేది డార్క్ అవుతూ ఉంటుంది. సో మరీ మాడినట్టుగా ఉంటే బాగోవు కదా గారెలు, అందుకని. సో నేనైతే ఇలా గారెలు అయితే చేసి పెట్టుకున్నానండి. సో పిల్లలకి ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కదండి.
అప్పుడప్పుడు ఏంటంటే మనం ఈజీ స్నాక్స్ చేస్తాము. కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి గారెలు, మురుకులు ఇట్లాంటివి చేస్తే కూడా ఇష్టంగా తింటారనమాట. సో ఇవి మనం బయట స్వగృహ ఫుడ్స్లో తేవడం కంటే మనమే ఇంట్లో ఇలా కొంత చిన్న క్వాంటిటీలో ఒక 1/2 kg పిండి క్వాంటిటీలో చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 days అలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. సో గారెలన్నీ రెడీ అయిన తర్వాత మంచిగా డబ్బాలో వేసుకోవాలి. డబ్బా కూడా ఎలా అంటే మనము ఎయిర్ టైట్ డబ్బా ఉండాలన్నమాట. అది మీరు ప్లాస్టిక్ డబ్బా అయినా పర్లేదు, స్టీల్ డబ్బా అయినా పర్లేదు. సో నేనైతే ఇలాంటి ఫ్లోరా డబ్బా నా దగ్గర ఉంది. కింద ఏంటంటే టిష్యూ పేపర్ వేసేసుకొని గారెలు కంప్లీట్గా చల్లబడాలండి. కంప్లీట్గా చల్లబడిన తర్వాతనే డబ్బాలో పెట్టేసి క్లోజ్ చేయాలి. అది వేడివేడిగా ఉన్నప్పుడు డబ్బాలో పెట్టేసి క్లోజ్ చేస్తే వాటర్ అంతా ఫామ్ అయిపోయి పాడైపోతాయి. సో కంప్లీట్గా ఆరిపోయి చల్లబడిపోయిన తర్వాతనే మనము స్టోర్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే రెగ్యులర్గా గారెలు ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తానండి. సో మనకి వర్షాకాలంలో ఇలాంటి క్రిస్పీ స్నాక్స్ ఉంటే ఏంటంటే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి మసాలా పాప్కార్న్ అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే పాప్కార్న్ ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద సైజు కడాయి ఏదైనా ఉంటే అందులో చేసుకుంటే బెస్ట్ అనమాట. నా దగ్గర ఒక చిన్న సైజు బౌల్ ఉంటుంది. ఆ బౌల్ నిండుగా పాప్కార్న్ తీసుకొని పెద్ద సైజ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మంచిగా వేగనివ్వాలండి. పాప్కార్న్ ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టి ఆ గింజలన్నీ కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేగించితే అప్పుడు హై ఫ్లేమ్ పెడితే పాప్ అయ్యేటప్పుడు కంప్లీట్గా అన్నీ పాప్ అవుతాయన్నమాట. లేదు మనం ఫస్టే హై ఫ్లేమ్ పెట్టేసి చేసామనుకోండి, అవేంటంటే గింజలు సరిగ్గా రోస్ట్ అవ్వక అన్నీ పాప్ అవ్వవు అనమాట. పచ్చి పచ్చిగా ఉండిపోతాయి కదా, అందుకని చెప్పేసి కొన్ని పాప్ అవుతాయి, కొన్ని పాప్ అవ్వవు. సో అందుకోసమని నేనైతే లో ఫ్లేమ్లో మంచిగా బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా వేయించి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పాప్ అవుతాయి కదా, ఆ టైంలో మూత పెట్టేస్తాను. మనకి మంచి పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ రెడీ అయిన పాప్కార్న్ని ఒక గిన్నెలో పక్కకు పెట్టేసుకొని సిమిలర్ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని, ఇప్పుడే స్టవ్ ఏం ఆన్ చేయొద్దండి, ఆయిల్ వేసుకొని పసుపు, కారం, ఉప్పు అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా కలపాలన్నమాట. ఈ టైంలో ఫ్లేమ్ ఆన్ చేసి జస్ట్ ఒక 30 seconds మట్టుకే మనం ఫ్లేమ్ ఆన్లో పెట్టాలండి. అంటే ఈ మసాలాస్ అన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. మరీ ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే మాడిపోతాయి, నల్లగా అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి జస్ట్ ఒక 30 seconds మసాలాస్ ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసి అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాప్కార్న్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ రెసిపీ అయితే సూపర్ ఉంటుందండి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారనమాట. సో ఇలా మసాలా పాప్కార్న్ చేసి ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇవ్వడానికి ఉంటుందన్నమాట. ఎప్పుడు కానీ పాప్కార్న్ ఎయిర్ టైట్ డబ్బాలోనే పెట్టాలండి. ఎలాంటి స్నాక్ అయినా కూడా మనం ఎయిర్ టైట్ బాక్స్లలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని రోజుల వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. సో మన పిల్లలు కూడా ఒక 1 week అంటే ఎక్కువ రోజులు ఉంచర్లేండి. ఇంకా పాప్కార్న్ అయితే నాకు తెలిసి ఒక 3 to 4 daysలోనే అయిపోతాయి. సో నేనైతే ఇలా మంచిగా స్టీల్ డబ్బాలో చల్లబడిన తర్వాత స్టీల్ డబ్బాలో వేసి స్టోర్ చేసి పెడతానమాట. సో చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం మీకు క్యారమెల్ పాప్కార్న్ రెసిపీ కూడా చూపిస్తాను. ఈసారి ఏంటంటే ఓన్లీ మసాలా పాప్కార్న్ రెసిపీ అయితే చూపించాను. క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే చాలా బాగా నచ్చుతారు. నెక్స్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి మసాలా మఖానా అండి. సో మసాలా మఖానా ప్రిపరేషన్ కూడా సిమిలర్ వేలోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం గీ యూస్ చేస్తే మఖానాది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఏదైనా కడాయి, నాన్ స్టిక్ కడాయి అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. సో ట్రైప్లే కడాయి అయినా మీ ఇష్టం అనమాట. కొంచెం వెడల్పాటి కడాయి తీసుకుంటే బెస్ట్, ఫ్రై చేయడానికి బాగుంటుంది. సో గీ ఒక 2 to 3 spoons వేసుకొని మఖానా ప్యాకెట్ ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 grams ఉంటుందండి. సో వేసుకొని గీలో బాగా రోస్ట్ చేయాలన్నమాట. అంటే మనము చేతితో ప్రెస్ చేస్తే మఖానా అనేది ఇట్లా మంచిగా క్రష్ అయిపోవాలన్నమాట. సో అప్పుడు అది రెడీ అయిపోయినట్టు, అది మనకి బ్రౌనిష్ షేడ్ కూడా వస్తుంది, లైట్గా మనకు అర్థమైపోతుంది ఫ్రై అయింది. సో గీలో రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అసలు ఈ మసాలా మఖానా అయితే డబ్బాలో పెట్టుకొని ముందర పెట్టుకుంటే ఆ డబ్బా మొత్తం ఖాళీ చేస్తామన్నమాట. అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి మసాలా మఖానా. సో నేను ఇలా గీలో బాగా రోస్ట్ చేశాను కదండి. సో మంచిగా రోస్ట్ చేసిన తర్వాత తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత సిమిలర్ వేలోనే మనము ఇందాక మసాలా పాప్కార్న్కి ఎలా అయితే చేసామో అలా మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. బట్ మసాలా మఖానాకి నేను మఖానా ఫ్రై చేసిన గీతోనే ఫ్రై చేస్తాను. అలాగే మసాలా ప్రిపరేషన్ ఉంటుంది కదండి, అది కూడా గీతోనే చేస్తానన్నమాట. సో ఆయిల్ బదులు గీ, మీకు ఒకవేళ గీ ఫ్లేవర్ నచ్చదు అనుకోండి, గీ బదులు ఆయిల్ వేసుకోండి. మేమైతే గీ ఫ్లేవరే ఇష్టపడతామన్నమాట. సో ఫ్రై అయిపోయిన మఖానాని పక్కన పెట్టేసుకున్నాం కదండి. సో సిమిలర్ కడాయిలోనే ఒక 2 to 3 spoons మీకు నచ్చినంత నెయ్యి వేసేసుకొని
స్టవ్ అయితే ఆన్ చేయకూడదండి. ఫస్టే కారము, ఉప్పు, పసుపు, మసాలా వేసేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ మసాలాస్ అన్నీ బాగా కలుపుకోవాలి. ఒక 30 సెకండ్సేనండి. ఎప్పుడైనా సరే డ్రై మసాలాస్ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎక్కువ టైం వరకు ఫ్లేమ్ ఆన్లో పెట్టకూడదనమాట. సో అలా పెడితే ఏంటంటే నల్లగా మాడిపోతాయి. సో అందుకోసమని ఒక 30 సెకండ్స్ చాలండి. అంటే కొంచెం పచ్చి స్మెల్ ఉండకుండా ఉండాలి కాబట్టి ఈ 30 సెకండ్స్ ఫ్లేమ్ పెడితే సరిపోతుందన్నమాట. సో ఈ మసాలా అంతా చక్కగా రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా గీలో ఫ్రై చేసి పెట్టుకున్న మఖానా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మఖానా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా అంతా మఖానాకి కంప్లీట్గా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సో అంతే అండి, మసాలా మఖానా అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుందన్నమాట. సో ఈ వర్షాకాలంలో ఏదైనా స్పైసీగా తినాలి అనిపిస్తే, దట్టు హెల్దీగా తినాలి అనిపిస్తే ఇలాంటి మసాలా మఖానా ట్రై చేయండి. మీరైతే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట. మసాలా పాప్కార్న్, మసాలా మఖానా చాలా బాగుంటాయండి. ఇవి క్రంచీగా, మరీ ఎక్కువగా ఆయిల్ కూడా యూజ్ చేయం కదా ఇందులో, హెల్దీ వేలో చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటాయి. సో ఇవి కూడా మంచిగా మసాలా అంతా పట్టించుకున్న తర్వాత పూర్తిగా చల్లబడినివ్వాలండి. సో ఎప్పుడైనా సరే ఏ స్నాక్ అయినా సరే పూర్తిగా చల్లబడిన తర్వాతనే మనం ఏదైనా సరే కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకొని ఎయిట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, సూపర్గా రెడీ అయిపోయింది మసాలా మఖానా. దీన్ని నేను మంచి స్టీల్ డబ్బాలో వేసేసి స్టోర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పోహా చేశానండి. సో మనకి అటుకుల ఉప్మా చేస్తాం కదండి. అటుకుల ఉప్మా చేసేవి ఏంటంటే లావు అటుకులు అంటామన్నమాట, థిక్గా ఉంటాయి. అవి కాకుండా పేపర్ అటుకులు అని దొరుకుతాయండి. అంటే మా సైడ్ అయితే మేము పేపర్ అటుకులు అని అంటాము. అవి చాలా సన్నగా ఉంటాయి. మీరు తిన్ పోహా అని సెర్చ్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది. జనరల్గా సూపర్ మార్కెట్స్లో రెగ్యులర్గా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఈ పేపర్ అటుకులు నేను ఒక 1/2 kg క్వాంటిటీ తీసుకొని చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా పెద్ద కడాయి ఉంటే ఆ కడాయిలో ముందైతే ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు పల్లీలు, గుప్పెడు పుట్నాలు, అలాగే చిదిమి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో వెల్లుల్లి రెబ్బలు ముందే వేస్తే ఏంటంటే అవి మంచిగా ఫ్రై అయ్యి మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, పచ్చి పచ్చిగా ఉండదన్నమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ కూడా వేసి కొంచెం వేగిన తర్వాత పసుపు వేయాలన్నమాట. సో పసుపు వేసుకొని కారం కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనిపించినప్పుడు మన దగ్గర ఉన్న పేపర్ అటుకులు ఉంటాయి కదండి, అవి కొంచెం కొంచెంగా యాడ్ చేయాలన్నమాట. సో సాల్ట్ అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నేను ఏం చేశానంటే కొంచెం అటుకులు యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ యాడ్ చేసి సాల్ట్, నెక్స్ట్ అవి కలిపిన తర్వాత ఇంకొంచెం అటుకులు యాడ్ చేశాను. ఎందుకంటే పేపర్ అటుకులు అనేవి కొంచెం ఏమంటారు క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందండి. అది 1/2 kg అయినా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. దాన్ని మిక్స్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనమాట. సో ఒకేసారి వేసి మిక్స్ చేయలేము. సో అందుకోసం అని చెప్పేసి కొద్ది కొద్దిగా వేసి మసాలా అంతా మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్చర్ అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. సో లాస్ట్లో మీరు ఒకవేళ మీకు డౌట్ ఉంటే కొంచెం సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మీకు కొంచెం చప్పగా అనిపిస్తే ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఆల్మోస్ట్ ఒక 1.5 స్పూన్ అలా పట్టిందండి. అంటే నేను యూజ్ చేసే స్పూన్ చాలా చిన్నగా ఉంటుంది. మీకు రెగ్యులర్గా నా వీడియోస్లో చూస్తే తెలుస్తుంది, సాల్ట్ అండ్ కారం ఒకే టైప్ ఆఫ్ స్పూన్తో నేను వేస్తుంటానన్నమాట. ఒక నాన్ వెజ్లో మట్టుకి వేరే స్పూన్ యూజ్ చేస్తాను. కొంతమంది ఏంటంటే ముందే అటుకులని డ్రై రోస్ట్ చేస్తారండి. సో ఇప్పుడు నేను ఏంటంటే మసాలా మనకు కావాల్సిన మిక్చర్ అంతా రెడీ అయినాక అటుకులు వేసి రోస్ట్ చేశాను కదా, కొంతమంది ముందే డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఈ మిక్చర్లో కలిపేస్తారనమాట. బట్ అంత అవసరం లేదండి. అటుకులు ఏంటంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ముందు మనం ఒక మిక్చర్ అంతా రెడీ చేసుకున్న తర్వాత అందులో అటుకులు వేసి దాన్ని మంచిగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఆ వేడికి కరెక్ట్గా ఫ్రై అయిపోతుంది. సో ఈ అటుకుల మిక్చర్ చల్లబడిపోయిన తర్వాత ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 15 days వరకు ఈజీగా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నాక్ రెసిపీ కార్న్ఫ్లేక్స్ అనమాట. సో ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అనేది మనం చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో డీప్ ఫ్రై చేయాలన్నమాట వీటిని. సో కార్న్ ఫ్లేక్స్ మనకు దొరుకుతాయి కదండి, 1/4 kg 30 అలా ఉంటాయి. సో నేనైతే ఒక 1/4 kg ప్యాకెట్తో చేస్తున్నాను అనమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఈ కార్న్ఫ్లేక్స్ వేసుకొని ఒక్కసారి వేయగానే ఇలా మనకి ఫ్రై అయిపోతాయి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. సో ఫ్రై అవ్వగానే వెంటనే తీసేయాలండి, మరి ఎక్కువసేపు ఉంచితే తొందరగా నల్లబడిపోతాయి అనమాట. సో ఈ కార్న్ఫ్లేక్స్ అన్నిటిని నేను ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది.
సో ఇదే ప్రాసెస్లో మన దగ్గర ఉన్న కాన్ఫ్లెక్స్ అంతా మంచిగా ఫ్రై చేసుకొని ఇలా ఒక మంచి బౌల్లో టిష్యూ పేపర్ వేసుకున్నాం కదా, అందులో తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత దీనికి మనము సాల్ట్, కారము అండ్ ధనియాల పొడి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఇదే ఆయిల్లో కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి అవి కూడా ఫ్రై చేసి వీటిలలో యాడ్ చేస్తారు. బట్ మా బాబుకి ఏంటంటే ఈ కార్న్ఫ్లేక్స్ ఇలా ప్లెయిన్గానే ఇష్టం అనమాట. సో నేనేంటంటే ఓన్లీ సాల్ట్, కారమే యాడ్ చేస్తాను, ధనియాల పొడి కూడా యాడ్ చేయను అనమాట. సో సాల్ట్ ఒక స్పూను, కారం ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ప్లెయిన్గా ఇష్టపడతారనమాట మా బాబు అయినా మా హస్బెండ్ అయినా. బట్ మీరు ట్రై చేయాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి, ఏమంటారు కరివేపాకు కూడా అండ్ పల్లీలు కూడా సో కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఇందులో యాడ్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. సో మనకి బయట స్వగృహ ఫుడ్స్లలో ఇంకా స్వీట్ హౌస్లలో దొరుకుతాయి కదండి, సో అలా అనమాట. చాలా క్రిస్పీగా బాగుంటుంది అనమాట. ఇవి తిన్నా కొద్దీ తినాలి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం డీప్ ఫ్రై చేయాలి, అదొక్కటే డిసడ్వాంటేజ్ అనమాట. బట్ అదర్వైజ్ చాలా బాగుంటుందండి స్నాక్. నేను మరీ రెగ్యులర్గా చేయను, ఇది చాలా రేర్గా చేస్తాను. బట్ రెగ్యులర్గా అయితే మసాలా పాప్కార్న్ అండ్ మసాలా మఖానా చేస్తానమాట. అవి కొంచెం హెల్దీ అండ్ తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇవి పూర్తిగా చల్లబడిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.